హాయ్ మెగా ఫ్యాన్స్, మన అన్నయ్య అబ్బా విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. 70 సినిమాల్లో భాగంగా 14వ సినిమా రాజ్యలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్పై మన విద్యా రామారావు గారు నిర్మించిన ఎస్ఏ చంద్రశేఖరరావు చెప్పారు. ఇప్పుడే మీకు విజయ్ గారు వాళ్ళ ఫాదరు ఎస్ఏ చంద్రశేఖరరావు గారి డైరెక్షన్లో వచ్చింది. ఫిబ్రవరి 1983 ఫిబ్రవరి 5వ తారీఖు ఫిబ్రవరి 1983 పల్లెటూరు మనగాడు రిలీజ్ చేసిన సినిమా. ఇంకా ఈ సినిమా గురించి సబ్జెక్ట్ విషయానికి వస్తే అంత పల్లెటూరు వాతావరణంలో తీసిన సినిమా ఇది. చిరంజీవి గారు, రాధిక, మన ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు రాజేష్ గారు అని చెప్పేసి, పూర్ణిమ రాజేష్, మన సుత్తి వీరభద్రరావు గారు దీనిలో డైలాగ్ ఆయన కనపడ్డాడంటే చిరంజీవి గారు అన్నయ్య ఆచారి కుడి చేయి అంటుంటాడు. అసలు ఆ ఆచారి కుడి చేయి అనేది బయటకు వచ్చినా కూడా బయట చెప్పుకుంటాను, ఆచారి కుడి చేయి అది సినిమా అంతా కూడా అది ఫ్లోలో వెళ్ళిపోతుంది. చిరంజీవి పల్లెటూరు మంచిగా ఎక్కుంటాడు. అసలు 2 నిమిషాలు చెప్పి అమ్మ రాజన్న అని చెప్పేసి సినిమాలో రాజన్న చిరంజీవి గారు చూపించడమే ఒక రేంజ్లో చూపిస్తారు. సినిమాలో కూడా అట్లే ఉంటాడు. ఒక అమాయకుడు అయిన పల్లెటూరు వ్యక్తి అన్యాయంగా జైలుకి పంపిస్తే తిరిగి తను వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, తను ఎట్లా మారిపోయాడు అనేది సినిమా అంతా. ఈ సినిమాలో పాటలు చక్రవర్తి గారు మనకి అన్ని సినిమాలు సూపర్ అనుకోండి. పాటలు మనం ఏం చెప్పుకోవాలి, చక్రవర్తి గారి గురించి మనం ఏం చెప్పినా కూడా తక్కువే. నిజంగా ఆయన చక్రవర్తి. నాకు తెలిసి ఎంతోమంది వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, కానీ చక్రవర్తిని మించిన మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా పాటలు అందించాడు మనకి చిరంజీవి గారు. ఏ సినిమా చూసుకున్నా కూడా హైలైట్ సాంగ్స్ మనకి. అంటే ఇతర హీరోలకు కూడా ఒక అనంతపూర్లోనే ఒక 8 సినిమాలు రిలీజ్ అయితే 8 సినిమాలకి చక్రవర్తి గారు ఉండేవారు. ఒకప్పుడు వేరే వాళ్ళ మీద ఉండేవారు. అట్లాంటి పాటలు పల్లెటూరు పాటలు ఫస్ట్ పల్లుకే బంగారమ్మ ఓ గున్న మావిడే అనే పాట సూపర్. మళ్ళీ వచ్చేసి జడలో నీ బంతి పువ్వు కడగంటి కొంటె నువ్వు జత కలిసి ఇద్దరు అనే పాట ఒకటి. మళ్ళీ అక్కు మక్కు 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 ఓ హరిలో రంగ అక్కు మక్కు 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 ఓ మసామి రంగ అనే పాట సూపర్. మన చిరంజీవి గారికి సింగిల్గా ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు రండి రాచా ఉంటే గుండెల్లో దమ్ముంటే కట్టరాని ఆట. అసలు ఆ దాంట్లో మీనింగ్స్ ఉంటాయి. రైటర్స్ చిరంజీవి గారు చూసేలా రాశారా లేకుంటే సినిమా సంబంధించి రాశారా అట్లుంటే పాటలు మీనింగ్స్. ఈ 5 పాటలు సూపర్. A1 సాంగ్స్ టోటల్లీ సినిమా మాత్రమే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు కూడా సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ వచ్చేసి నెల్లూరులో 57 days ఆడుతుంది. 100 days. ఓకేనా? బాయ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కండి. జై చిరంజీవ, జై చిరంజీవ.